ఇన్నేళ్ల ఈ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒక్కరోజైతే వాకింగ్ మీకు మిస్ అయిపోయింది. ఆ రోజు అప్రిషియేషన్స్ వస్తున్నాయి కాబట్టి, ఆ కాల్స్ తీసుకోవాలి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అయిందా? యాహ్! కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ 3 రోజులు అక్కడికెళ్ళాం కదా! ఆ! 22, 23, 24. 22 మాకు ఫ్లైట్ 10:30కి. మామూలుగా 5కి లేచిపోయి వాకింగ్ అది చేసేసాను. ఈ 3 రోజులు మిస్ అవ్వకూడదు అని మళ్ళీ అదొకటి అవునా? మనసులో ఆ! చేసేసాం. అంటే రోజుకి 15,000 అడుగులు నడుస్తాను నేను. అంటే 15,000. ఇన్ ఏ సింగిల్ స్ట్రెచా? సింగిల్ స్ట్రెచ్ కాదు. ఆ! ఒక స్ట్రెచ్‌లో ఒక 1 అవర్ 15 మినిట్స్ అట్లా నడుస్తాను. తర్వాత మధ్యలో గ్యాప్ వస్తది. భోంచేసిన తర్వాత ఒక 20 నిమిషాలు నడుస్తాను ఇంట్లోనే. మళ్ళీ అలాగే ఈవినింగు ఒక సెషను మళ్ళీ వాకింగు. హ్మ్. నైట్ పడుకోబోయే ముందు స్కోర్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ అప్పుడు పడుకోబోయే దాన్ని కంప్లీట్ ఆ గ్యాప్ ఫిల్ 15 చేసుకొని. ఫిల్ అవ్వాలి. హ్మ్. అట్లా ఆ రోజున ఫ్లైట్‌కి ఎక్కే ముందే పూర్తి చేసేసి 15 వేలు వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే యాక్చువల్‌గా ఈ అవార్డ్ ఇచ్చే రోజు రిహార్సల్స్ ఇయన్నీ ఉన్నాయి కదా! ఎక్కువ నడవటానికి కుదరలా. అక్కడికి ఉన్నంతలో నడిచాను. హ్మ్. మళ్ళీ తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ అయ్యేటప్పుడు 11 అయింది. అప్పుడు కూడా మనం కొంచెం నడిచి అంత నడవలేదు గానీ 7,000, 8,000 నడవగలిగాను. హ్మ్. మూడో రోజు మళ్ళీ అంత నడిచాను. మళ్ళీ 15,000 చేశారు. కంపెన్సేట్ చేయాలి నెక్స్ట్ డే. అయ్యో! నిన్న మిస్ అయింది కదా! ఉంటుంది. అలాంటి ఉంటుందా? స్కోర్ చేస్తా ఉంటాం. ఒక్కో రోజు 20,000 కూడా నడవాల్సి వస్తాయి. ఓహ్! ఓ రోజు షూటింగ్ ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిపోతాం. ఆ రోజు వాకింగ్ చేయటం కుదరదు. సాయంత్రం వచ్చిన తర్వాత లేకపోతే పడుకోబోయే ముందు కొంత చేయటం. లేకపోతే నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత ఎప్పుడైనా వీక్‌లో చూసుకుంటే 15,000 యావరేజ్‌గా రావాలి. హ్మ్. అందుకని ఒక్కోసారి ఎక్కువ చేయాల్సి వస్తాయి. ఒక్కోసారి తక్కువ చేయాల్సి వస్తాయి. యూజువల్‌గా డాక్టర్స్ చెప్పేది 10,000 అడుగులు చాలు అంటారు. దాన్ని మించి ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నారు ఎందుకలా? అంతకుముందు నేను 20,000 నడిచేవాడిని. ఆ! ఎందుకు 20,000 నడిచేవాడిని అంటే ఎర్లీ ఏజ్‌లో ఎక్సర్సైజ్ చేస్తే బాడీ తగ్గడం అయన్నీ కూడా పర్ఫెక్ట్‌గా దొరుకుతాయి. బాగా ఎక్కువ పరిగెడతారు, జాగింగ్ చేస్తారు ఇయని. నేను ఆ రోజుల్లో కూడా నడిచేవాడిని. అప్పుడప్పుడు జాగింగ్ చేసేవాడిని. స్విమ్మింగ్ చేసేవాడిని. హ్మ్. నేను లేకపోతే ఏదైనా హార్స్ రైడింగ్ లాంటిది చేసేవాడిని. అప్పట్లో ఈ జిమ్‌లో ఇయన్నీ లేవు. మేము వచ్చిన కొత్తలో. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అయితే నాగేశ్వరరావు గారు ఎప్పుడూ నడకే. ఎన్టీ రామారావు గారు ఏం చేసేవారంటే తెల్లవారుజామున లెగుస్తారాయన. 3:30కల్లా లేచిపోతారు. లేచిపోయి కాలకృత్యాలు తీర్చుకొని ఇక అక్కడ ఎక్సర్సైజ్ చేయాలి కదా! ఆయన ఇంటి ముందు ఒక లారీ ఇసుక అన్‌లోడ్ చేసుంటది. హ్మ్. ఎప్పుడు? ఎప్పుడు ఒక పార పుచ్చుకుంటారు. మామూలుగా ఇట్లా పెద్ద ఇయి కాకుండా పార ఇట్లా ఒంగోని లొంగి. పోయనమాట. ఆడికెళ్ళి ఆ ఇసుకంతా ఇటు తోస్తారు మొత్తం. ఈ లారీ లోడ్ ఇటు మొత్తం వస్తారు. మళ్ళీ అయిన తర్వాత ఇది తీసి మళ్ళీ ఇటు పోతారు. ఆ! దట్ ఈస్ అదే రోజు. రోజు అది ఆయన ఎక్సర్సైజ్. బావుంది. చాలా బావుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అభిమానించారు, ఎంతమంది అభిమానులు వస్తున్నారంటే అది నిలబెట్టుకోవాలంటే మేము కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అవును కదా! ఏది పడితే అది తినము. లిమిటెడ్ ఫుడ్డు. వీలైనంత వరకు హౌస్ ఫుడ్డు. స్వీట్స్ దగ్గరికి రానివ్వము. హ్మ్. ప్రాక్టీసు. అది వాకింగ్ చేస్తారా, జిమ్‌కెళ్ళి చేస్తారా, ఏం చేస్తారది. ఆ బాడీ కాపాడుకోవాలి. పొట్ట పెరగకూడదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది. కొంతమంది అంటారు, మురళీమోహన్ గారు మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. మేము కూడా మీలాగే చేస్తామండి అని చెప్పినప్పుడు మనసులో సంతోషం ఉంటది. లోపల అనుకుంటాం దీనికోసం మేము ఎంత కష్టపడుతున్నామో నీకేం తెలుసు బాబు అంటాం. మా కష్టం ఏం తెలుసు. మీరేం తింటారు సార్ అంటారు. మీరందరూ ఏం తింటారు, నేను అదే తింటాను. ఆ! కాకపోతే లిమిట్‌గా తింటున్నాం. ఏమి తింటున్నామో తెలుసుకొని, ఎంత తినాలో తెలుసుకొని అంత కరెక్ట్‌గా ఉంటాం. హ్మ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది ఉంటదనుకోండి. మామూలుగా ఇడ్లీలు, దోసలు ఇయన్నీ తింటాం కదా! అయ్యేం తినను నేను. అది తినకుండా ఫ్రూట్స్, హ్మ్. సీజనల్ ఫ్రూట్స్. పపాయి లేకపోతే వాటర్ మిలన్ను, యాపిల్లు, హ్మ్. సీతాఫలాలు దొరికినప్పుడు సీతాఫలాలు, మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలు. అట్లా సీజనల్ ఫుడ్ తినేసి ఒక గ్లాస్‌తో రాగి జావ తాగుతాను డైలీ. డైలీ. అదే లంచ్‌కి వచ్చేటప్పటికి ఆ రోజు అప్పుడు రైస్ తోటి వెజ్ మెయిన్‌గా ఆకుకూర కంపల్సరీగా ఉంటది. ఆకుకూర, పప్పుకూర ఏదో. తర్వాత నాన్ వెజిటేరియన్ ఉంటే తింటాం. అది కూడా వారానికి ఓ 2 రోజులో, 3 రోజులో తింటాం కాబట్టి రెగ్యులర్‌గా తినను. నైట్ టైమ్ ఓన్లీ టిఫిన్ ఒక దోస హుహు. లేకపోతే ఓ 2 కానీ 3 కానీ ఇడ్లీ. ఏదో ఒక్క ఐటమే. అది తినేసి గ్లాస్ మజ్జిగ తాగేసి పడుకో. హ్మ్. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంకుండదు. ఓన్లీ ఉండదు. ఫ్రూట్స్ ఇవే ఇంకా. ఒక సింగిల్ ప్రాపర్ మీల్ ఆ! ఆఫ్టర్‌నూన్ అవుతది అలా లంచ్‌కి ఇప్పుడు అంతే. మన రామారావు ఎన్నుకున్నది ఇసుక అటు ఇటు ఆ టైంలో మీరేం చేసేవారు మరి? అప్పుడు మేము పొద్దున్నే
బయటికి తెల్లవారుజామున లేచి నడక్కే వెళ్ళేవాళ్ళం. హ్మ్. అప్పుడప్పుడు బీచ్‌లో నడిచేవాళ్ళం. బీచ్ రోజు వెళ్ళిపోయి బీచ్‌లో శాండ్‌లో నడిచేవాళ్ళం. చెప్పులు లేకుండా, షూ లేకుండా షూ అప్పటికి. లేకుండా. లేకపోతే స్విమ్మింగ్ చేసేవాడిని. స్విమ్మింగ్ ఇప్పుడు కూడా చేస్తా ఉంటాను. ఇప్పుడు కాకపోతే బాడీకి ఎప్పుడు కూడా ఒకటే అలవాటు చేయకూడదట. హ్మ్. తిండి గాని, ఎక్సర్సైజ్ గాని ఏదైనా దాన్ని కన్‌ఫ్యూజ్ చేసేయాలన్నమాట దాన్ని. ఏ రోజున ఏం పెడతాడో తెలీదు ఈయన అనుకోవాలి అది. లేకపోతే షుగర్స్ అన్నీ అక్కడ స్టోర్ అయిపోయి లేకపోతే ఉంటారు. మొత్తం స్టోర్ చేసేసి పెడతది. అవును. ఆ! అందుకని అలా చేయటం అలవాటు. ఇప్పుడు జిమ్‌కి కూడా వెళ్తున్నా. ఎందుకంటే కొంచెం మజిల్స్ అయన్నీ కూడా లూజ్ అయిపోతున్నాయి ఏజ్‌ని బట్టి. మరి దానికి మా బాబు గొడవ పెడితే ఆ! జిమ్‌కి రోజు ఒక గంట సేపు ఈవినింగ్ 4:30-5:30 జిమ్ చేస్తాను. అదే వాకింగ్ ట్రెడ్‌మిల్ మీద చేయొచ్చు కదా! ఎందుకు 15,000 అడుగులు చేయొచ్చు. పార్క్? థ్రెడ్‌మిల్ మీద చేసేటప్పుడు ఏమవుద్దంటే అది ఒక రిథమ్ పెట్టుకొని స్పీడు, హ్మ్. ఎలివేషన్ అయన్నీ పెట్టుకొని చేస్తాం. దాంట్లో స్పీడు అవును. తగ్గించుకోవడం కావాలంటే చేసుకుంటూ ఉంటారు. నాకెందుకో మొదటి నుంచి అది ఇష్టం లేదు. నాకు నేచర్‌లో నడవాలి. మనం వచ్చిన స్పీడ్‌లో మనం నడవాలి. ఒకసారి నడుస్తాం స్పీడ్‌గా, ఒకసారి కాసేపు పరిగెడతాం. కూర్చోవాలనిపిస్తుంది. అందుకని అట్లా నాకు ఆ ఫ్రెష్ ఎయిర్‌లో తెల్లవారుజామునంటే బావుంటది. హ్మ్. అందుకని ఎప్పుడు కూడా నేను ఎక్కడికెళ్ళినా కూడా అమెరికా వెళ్ళామనుకోండి రోడ్లు, గీడ్లు మరి గబుక్కన మిస్ అయితే మనం రాలేం. అందుకని ఎటు వెళ్తున్నాం, లెఫ్ట్ ఎక్కడ తిరుగుతాం, రైట్ ఎక్కడ అయన్నీ చూసుకొని హ్మ్. దాని ప్రకారం ఒక మ్యాప్ ఏదైనా పెట్టుకుంటారా మొబైల్‌లో? ఏం లేదు మొబైల్‌లో పెట్టుకోవటమే. హ్మ్. ఇప్పుడు రామారావు గారి గురించి చెప్పినప్పుడు ప్రతిసారి ఆయన పొద్దున్న ఇంత తింటారు, ఒక కోడిని మొత్తం లాగించేస్తారు, ఇన్ని బజ్జీలు తింటారు, ఇంత స్వీట్ తింటారు. వీటి గురించే చెప్పేవాళ్ళుంటారు తప్ప, ఆ! ఆయన ఎంత మెయింటైన్ చేస్తారో, లేకపోతే దానికి తగ్గట్టుగా ఎంత ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేస్తారో అనేది చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువుంటారు కదా! తక్కువ ఉంటారు. పైగా ఆయన పౌరాణిక క్యారెక్టర్‌లు చేసేటప్పుడు అప్పుడు షర్ట్ గిట్టే ఉండదు కదా! వాళ్ళ కృష్ణుడేసినా, హ్మ్. దుర్యోధనుడేసినా, భీముడేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే తేడొచ్చు. మిగిలిన అన్ని రోజులు అసలు నేల మీదే పడుకుంటారు. పౌరాణిక క్యారెక్టర్ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినరు. ఓన్లీ వెజిటేరియను. హ్మ్. నేల మీదే పడుకుంటారు. అట్లా అంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తారాయన. ఆ పౌరాణిక అంత పవిత్రంగా. మరి ఇయన్నీ కూడా క్రమశిక్షణతో ఉండాలి. నేను కూడా రోజు చేసిన తర్వాత ఫోటోలు అదే అద్దంలో చూసుకుంటా కదా! ఇది చేసుకునేటప్పుడు బట్టలేసుకున్నప్పుడు చూసుకుంటాం. చూసుకున్నప్పుడు బాగుందనుకో అనుకున్నట్టుగా అనుకోని బాడీ గీడీ అన్నీ బాగుంటాయి. ముద్దొస్తున్నావోయ్ మోడేమో అనుకోని నన్ను నేనే ప్రతిరోజు అనుకుంటారా? ఆ! ప్రతిరోజు అనుకోకపోయినా అప్పుడప్పుడు అనుకుంటా. ఒక్కోసారి ఏదో సరిగ్గా నడవలేకో, ఏదో కుదరలేకో కొంచెం పొట్ట పెరిగి మొహం పీకిపోయినట్టుంటే, ఏంట్రా మొహం హ్మ్. దరిద్రంగా ఉంది. బయట ఆళ్ళందరూనేమో నిన్ను ఇన్‌స్పిరేషన్ అని చెప్పి అంటున్నారు. నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఏయ్! నన్ను నేనే తిట్టుకొని, మిమ్మల్ని ఆ మీరు రోజు నుంచి మోటివేట్ చేసుకొని మోటివేట్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి ఎక్సర్‌సైజ్ ఎక్కువ పంపటం, ఇది చేయటం అది చేస్తా. హ్మ్. ఇన్ని చేస్తున్నారు కదా మీరు. భక్తి అనేది ఎక్కువ అనేది మాకర్థమవుతుంది. దానికి టైం ఎప్పుడు కేటాయించారు మీరు? దానికి భక్తి అనేది మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పారు మాకు. హ్మ్. ఆవిడ రెగ్యులర్‌గా పూజ చేసేవారు. నిద్రపోయేటప్పుడు ఎలా దేవుడికి కాళ్ళు కట్టుకొనొచ్చి మంచం మీద కూర్చొని ఏం దండం పెట్టుకోవాలి, ఎలా అనుకోవాలి, తెల్లవారుజామున లేవగానే ఏమనుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకొని మిగిలిన ఎట్లా వెళ్ళాలి ఇవన్నీ ఆవిడ నేర్పారు. ఆ నేర్పిన తర్వాత చదువుకునే రోజుల్లో కూడా దేవుడి దగ్గరికెళ్ళటం, దండం పెట్టుకోవడం, పరీక్షలకెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవడం, అప్పుడప్పుడు గుడికెళ్ళటం, గుడి నుంచి రావటం అంతవరకే. హ్మ్. రెగ్యులర్‌గా కూర్చొని పూజ చేయటం అనేది మాత్రం నేను బిజినెస్‌లో దిగిన తర్వాత విజయవాడలో హ్మ్. బిజినెస్. అప్పటి నుంచి రోజు మరి 10 నిమిషాలు పూజ, 20 నిమిషాలు పూజ, 30 నిమిషాలు, అరగంట, గంట. గంట లెవెల్ దాకా పెరిగిందనమాట అది. ఇప్పుడు ఇప్పుడు కూడా తెల్లవారుజామున 6కి వాకింగ్. ఫ్లైట్‌కెళ్ళాలంటే హ్మ్. 6కి ఫ్లైట్‌కెళ్ళాలంటే అక్కడ 5కల్లా అక్కడ ఉండాలి కదా! అంటే అవును. 4, 4:30కో బయలుదేరాలి. అందుకని 3కి నిద్రలేసి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడెళ్తా హ్మ్. ఇప్పటికి. అలాగే అయ్యప్ప స్వామి మాలేసుకుంటాను ఎవరీ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఆ! యేసుకుంటారు. ఇప్పటికి 38 సంవత్సరాలుగా వేసుకుంటున్నా. కంపల్సరీగా డిసెంబర్ రాగానే ఆ నల్ల బట్టలేసుకోవటం, చెప్పులు లేకుండా ఉండటం, శాకాహారం, ఒంటిపూట భోజనం, అప్పుడు కిందే నేల మీద పడుకుంటారు. పడుకోవటం హ్మ్. అయన్నీ స్ట్రిక్ట్‌గా పాటిస్తాను. హ్మ్.